నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మనం ఉన్నాం. అన్ని పార్టీల నాయకులు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎవరు గెలవబోతున్నారు? అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ని తీసుకుంటున్నాయి. సో మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. సో కాబట్టి అర్బన్ ఏరియాల్లో జరుగుతున్న ఎలక్షన్ ఇది, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎలక్షన్, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్లో జరుగుతున్న ఎలక్షన్. కాబట్టి అన్ని పార్టీలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయా ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో బరిలో తిరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్కి ఒక వెరీ ఇంట్రెస్టింగ్, నేను ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూ అన్నది కరీంనగర్ కార్పొరేషన్లో 24వ డివిజన్లో బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అడ్వకేట్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు గ్లాసు గుర్తు మీద. అయితే హూ ఈజ్ బేతి మహేందర్ రెడ్డి అంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరినీ, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంత ప్రజలందరినీ అడిగినా చెప్తారు. అండ్ బీజేపీ వాళ్ళని అడిగినా చెప్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగినా చెప్తారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అడిగినా చెప్తారు. రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినా హూ ఈజ్ బేతి మహేందర్ రెడ్డి అంటే బీజేపీ పార్టీ ఆయన అని చెప్తారు. సో అట్లాంటి బేతి మహేందర్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకపోవడంతో ఆయన జనసేన పార్టీ నుంచి ఇంకా వేరే పార్టీలోకి వెళ్తే కొంత ఐడియాలజీకి దూరంగా ఉంటుందని ఆయన అదే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న జనసేన కూడా ఇవాళ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో మరి ఏమైంది, బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదంటే పార్టీలను ఎట్లుంటాయి, ముఖ్యంగా ఇది కరీంనగర్లో మొత్తం గ్రానైటు మాఫియా మీద ఆయన కొట్లాడుతున్నాడు. నేను తొలి వెలుగులో ఉన్నప్పటి నుంచి ఆయన్ని తను ఫాలో అప్ చేస్తున్నా. ఈ గ్రానైట్ మీద మేము ఎన్నో వీడియోలు చేసినాం. నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెచ్ఆర్సీకి వస్తే హెచ్ఆర్సీలో పోయిన గవర్నమెంట్ హయాంలో ఆయనని హెచ్ఆర్సీ ఆఫీస్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. నేను అక్కడే ఉన్నాను. నా ఇంటర్వ్యూ తర్వాతనే ఇదంతా జరిగింది. సో అప్పటి నుంచి నేను చూస్తున్నా ఆయన కొట్లాడుతూనే ఉన్నాడు, చాలా కేసులు వేసిండు, దాటి మీద కొట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇట్లాంటి గ్రానైట్ మాఫియా మీద కొట్లాడిన వాళ్ళకి టికెట్లు రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వేరైనా వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇక్కడ టికెట్లు రావాలి. కాబట్టి నేను అనుకుంటున్నా అందుకే బేతి మహేందర్ రెడ్డికి టికెట్ రాలేదేమో అనుకుంటున్నా. సో ఆయన గ్లాస్ గుర్తు మీద పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 3 నాకు ఓటేసి గెలిపించండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి. ఫస్ట్ సింబల్ కాంగ్రెస్ ఉంది, తర్వాత కార్ ఉంది, తర్వాత గ్లాస్ ఉంది, 4 బీజేపీ ఉన్నది, 5వ ఇండిపెండెంట్ పోటీలో ఉన్నారు. సో ఆయన ఒక పాంప్లెట్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఏమున్నదంటే, బేతి మహేందర్ రెడ్డి అనే నేను మీలో ఒకటిని, మీ ఇంటి మనిషిని, అన్నింటికి మించి న్యాయం కోసం నిలబడే మీ సేవకుని, ఇక్కడే పుట్టి మీ మధ్యలో పెరిగి మీతోనే ఉంటున్నవాణ్ణి, నా బాల్యం స్వయం సేవకగా ప్రారంభమై జాతీయవాద భావజాలంతో పెరిగినవాణ్ణి, వృత్తి న్యాయవాదిని, ప్రవృత్తి అవినీతిపై ప్రజా పోరాటం, దేశానికి ధర్మానికి అంకితమైన నా జీవితం మీకు తెరిచిన పుస్తకం. రక్త సంబంధం నాది అరుదైన ఓ నెగిటివ్ రక్త వర్గం. ఆపద సమయంలో ఈ రక్తం దొరకడం కష్టమేమో కానీ కష్టాల్లో ఉన్న మీకు ఈ బేతి మహేందర్ రెడ్డి దొరకడం మాత్రం చాలా సులభం. నా ఒంట్లో ప్రవహించేది దేశభక్తి అయితే నా గుండెల్లో ఉన్నది సేవా శక్తి. అందుకే ఇప్పటికీ 69 సార్లు రక్తదానంతో మీకు రక్త సంబంధీకున్నయ్యాను. అంటే ఓ నెగిటివ్ బ్లడ్ అనేది దొరకడము చాలా కష్టము. ఆయన 69 టైమ్స్ బ్లడ్ ఇచ్చాడట, 69 సార్లు. మనం ఎంతమందికి ఇచ్చుంటాం ఒక్కసారి లెక్కలేసుకోండి, ఒకసారి ఆలోచించండి. 1-2 సార్లు ఇస్తాం, అది కూడా ఇవ్వడానికి కష్టపడుతుంటాం. 69 టైమ్స్ ఇచ్చిండట. అవును, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నేను చేసినవి సెటిల్మెంట్లు కాదు, ప్రజా ఉద్యమాలు. నా మీద ఉన్న కేసులు ప్రజా సమస్యలపై నేను చేసిన యుద్ధాలకు సాక్ష్యాలు. సిద్ధాంతం లేని చోట స్థానం లేదు. నా కష్టాన్ని, నా నిజాయితీని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి, డబ్బు సంచులు ఉన్నవారికి పార్టీ బీఫామ్ ఇచ్చారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి గట బీజేపీలో టికెట్ ఇచ్చిరట. మరి ఐడియాలజీ ఎక్కడ పోయింది? మీ సిద్ధాంతం ఎక్కడ పోయింది? మీ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి ఎక్కడ పోయిండు? అంటే మీ పార్టీలో ఒక వ్యక్తితో కొంత అభిప్రాయ భేదాలు ఉంటే ఆ పార్టీ నాయకుడికి ఎదిగే అవకాశం ఈ పార్టీలో ఉండదా? ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది. బీఫామ్ కొనడానికి నా దగ్గర కోట్ల డబ్బులు లేవు. నిజాయితీ ఉంది, మీరున్నారన్న ధైర్యం ఉంది. అవినీతికి మాత్రమే శత్రువుని, ప్రజలకు మాత్రం మిత్రుణ్ణి.
నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు. కేవలం అవినీతికి, అవకాశవాదానికి మాత్రమే శత్రువుని. వేరే పార్టీల మిత్రులు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు. కానీ నా భావజాలానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు దగ్గరి పోలిక ఉంది. అందుకే జనసేన తరపున మన గాజు గ్లాసుతో మీ ముందుకు వచ్చాను అని ఆయన ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో నాకు కూడా తను గురించి తెలుసు. చాలామంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ మీద కేసులు అయితే ఆయనే ఈ టోటల్ కేసుల విచారణ కూడా తనే చూస్తాడు ఆ పార్టీ నుంచి. మరి అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఒక వ్యక్తి టికెట్ ఇవ్వడం నిరాకరిస్తే మరి పార్టీ అంతా ఏం చేస్తున్నది? ఆయనకు అండగా నిలబడి టికెట్ ఇప్పించాలి కదా. ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, విహెచ్పిలో పనిచేసిండు. ఎక్కడుంది అసలు పవరు, పైసా? దీని చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. అందుకే నేను అంటుంటా, ఈ ఐడియాలజీలు, సిద్ధాంతాలు ఇవన్నీ అన్ని పార్టీలు మర్చిపోయినాయి. ఏ పార్టీకి ఏ సిద్ధాంతం లేదు, ఒకటే సిద్ధాంతం, అధికారం, పైసా. మాట్లాడదాం. బేతి మహేందర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఏం సంగతి? జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఏంది మీ కండువా వేరుగా అనిపిస్తుంది? మీ మెడలో ఇట్లాంటి కండువాని మీరు కూడా ఊహించి ఉండరేమో, కళలో కూడా అనుకొని ఉండరేమో. నేను వాస్తవంగా ఏంటంటే ఈ కండువ వేసిన వరకు కూడా నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. నా చివరి శ్వాస వరకు కూడా నా బాడీ, నా శవం మీద కూడా కాషాయ కండువలా అని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి నేను. అట్లాంటిది నేను భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగి అనేక రకాల ఉద్యమాలు చేసి దాదాపు అనేక రకాల తప్పుడు కేసు పెట్టినా కూడా నేను జైలుకోవడం జరిగింది. అయినా ఎక్కడ కూడా వెనుక తగ్గలేదు. ఎందుకంటే నేను వస్తున్న ప్రజలు ఇక్కడ జరుగుతున్న ఏదైతే కర్మలు జరుగుతుందో, అవినీతి ఏదైతే ఉందో, కొన్ని అభివృద్ధి ముసుగులు ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా నేను డాక్యుమెంట్ నేను మాట్లాడుతూ ఉన్నాను. డాక్యుమెంట్ పెట్టుకొని రాజ్యాంగ సంస్థలు కానీ అదేవిధంగా నేషనల్ పోరాడుతూ ఉన్నాను. మరి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో నా మీద కానీ, అంటే వాళ్ళ ఈ బేతి మీద వ్యక్తి మున్సిపల్ ఎంటర్ అయితే రేపు అందరి భాగవతాలు బట్ట పెడతాయని చెప్పేసి ఒక భయం అనుకుంటారు నేను. ఎందుకంటే వాస్తవంగా అన్ని ఎక్కడైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుండే ప్రోగ్రామ్. ఎందుకంటే కార్పొరేషన్ ఇది 66 డివిజన్లు ఉన్నాయి. వల్ల చాలా శివారు ప్రాంతాలు ఉన్నాయి. సూడాలకు వచ్చేసింది, శాతవన అర్బన్ డెవలప్మెంట్ ఏరియా వచ్చేసింది ఇవాళ మనది. ఇవాళ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఇవాళ అంటే నేను వాళ్ళకి ఏందో భయం. అంటే నేను అనేది ఏంటంటే రేపు ఇతను గెలిస్తే రేపు మా అందరికి ఇబ్బంది అవుతుంది ఒక ఆలోచన, దురభిప్రాయం. అందరు కలిసి ఒకటి ఏకమయ్యారు. ఇవాళ ఆ ఏకంలో బాగానే ఇవాళ నన్ను బలిపశువు వేయడం జరిగింది. ఇవాళ నన్ను బలిపశువు వేసింది ఒక వ్యక్తులు మాత్రమే, ఎవరు రాజకీయ పార్టీ వ్యక్తులు. కానీ నా ప్రజలు ఏవైతే ఉన్నారో నా ప్రజలు నా మీద పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే నన్ను నాయకం చేయాలన్నా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ నా డివిజన్ ప్రజలే నా దేవుళ్ళు. ఇవాళ నా దేవుళ్ళు నన్ను జీవిస్తారని చెప్పేసి ఆశ్రయిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ అంతాడు కూడా మీరు ఎక్కడ ఏ డివిజన్ ఎక్కడ మూలక వెళ్ళండి, పాపం మహేందర్కి అన్యాయం జరిగిందని చెప్పేసి ఎవరైనా వాళ్ళు నేను పోయినా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ ఏదైతే ఉందో ఈ మొత్తం టోటల్ వ్యవస్థకి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ కన్వేర్లోని 24 డివిజన్ వైపు చూస్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కానీ కార్యకర్తలు అందరికీ సుపరిచితం. నేను అందరికీ మాట్లాడుతూ ఉంటాను. బీజేపీ కార్యకర్తల ఓట్లు, మరి బీజేపీని అభిమానించే వాళ్ళ ఓట్లు మీకు పడతాయా? ఇక్కడ మరి అవతల బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు కదా ఒక ఆయన. సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ పార్టీ టికెట్ ఇచ్చింది కదా అక్కడ. అవునండి. ఒక విషయం చెప్తాండి. ఇవాళ ఇది లోకల్ బాడీ ఎలక్షన్, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు. ఎంపీ ఎలక్షన్ అయితే సెంట్రల్ పార్టీని చూస్తారు. ఇవాళ మోడీ గారు చూసి ఇక్కడ అందరూ ఓట్లు వేసిన పెట్టడం వాస్తవం. ఇది ఎవరంటే చెప్తారు. ఇవాళ లోకల్ కూడా ఏ రాష్ట్రంలో బాగుంటాయి, ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో బాగుంటాయి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ డిపెండ్ అవుతాయి. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం పర్సన్ మాత్రమే చూస్తారు. ఇది 100% ఫ్యాక్ట్. ఇక్కడ ఉన్న మానవ సంబంధాలు, వ్యక్తిత్వం ఉన్న మానవ సంబంధాలు ఇక్కడ కీలకం. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఈ అబ్బాయి వస్తాడా రాడా ఇంటి దాకా, వెంటనే పని చేస్తాడా లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. కామన్గా ప్రజలకు ఏమిటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది, రోడ్ల వ్యవస్థ ఉంటుంది, లేకపోతే స్ట్రీట్లో వస్తుందని చెప్పేసి, లేకపోతే చెట్లు కానీ రకరకాల చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాళ్ళ కార్పొరేటర్లు వల్ల వాళ్ళు ఒక పెద్ద కార్పొరేటర్ అనేది ఒక హోదా లెక్క ఫీల్ అయ్యి వాళ్ళ అవినీతికి అక్కడ ఒక 5 సంవత్సరాలు గెలిస్తే కార్పొరేటర్ వల్ల 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఏ విధంగా సంపాదిస్తున్నారు? ఎందుకు ఇట్లా? నా పాయింట్ ఏంటంటే మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఎప్పుడు మీ బీజేపీలో జాయిన్ అయ్యారు? వాస్తవంగా నేను ఏంటంటే రాష్ట్రీయ స్వయం కార్యకర్తగా నేను నా ప్రస్థానం మొదలుపెట్టాను ఆర్ఎస్ఎస్. దాని తర్వాత విశ్వేంద్ర పరిస్థితి నగర కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది. అప్పుడు మా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు నా ఏపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఉండే, భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు బోర్డు మెంబరు, వారు యువమోర్చా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండే. వారి కమిటీలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ కొనసాగింది. ఆ రోజు నా సేవలు గుర్తించి అప్పుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యువమోర్చా ఇన్ఛార్జ్ ఉన్న కిషన్ రెడ్డి గారు మొత్తం మీటింగ్లో నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నేను
చేసే కార్యక్రమాలు వేదిక ఎక్కి ఒకసారి ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఆ రకంగా అప్పటి నుంచి నాకు ఇచ్చే ప్రేరణ ఏదైతే ఉందో అప్పటి నుంచి కంటిన్యూ కావడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా 2015 నుంచి 2020 మార్చి దాకా కూడా పనిచేయడం జరిగింది. నేను ఇక్కడ కూడా నాకు పార్టీ ఆపే పని ఒకటే కాకుండా నా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలే కానీ పార్టీ కార్యకర్తల యొక్క బాగోగులు కానీ ఇక్కడ సమస్య అన్నిటి మీద నేను గలమెత్తి ఇవాళ నేను నా కార్యకర్తలను కాపాడుకున్న నా ప్రజా సంస్థల పోరాడిన నా పార్టీ కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వర్తించాను. మిమ్మల్ని బయటికి పంపించేసింది, టికెట్ ఇవ్వకుండా చేసింది పార్టీనా వ్యక్తుల పార్టీ నాకు సంజయ్ అనేనా మీరు డైరెక్ట్గా చెప్పేది? ఎస్ 100%. ఎందుకంటే ఇవాళ చెప్పండి ఇవాళ టికెట్ ఇవాళ అన్ని చేతులు ఉండిపోయినాయి. ఇవాళ ఏంటంటే మొత్తం టోటల్గా కార్పొరేషన్ 66 టికెట్లు కూడా అన్ని చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కమిటీలు అని చెప్పేసి సర్వేలు అని చెప్పేసి ఇవాళ ఏంటంటే వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడాయి. ఇవాళ మేము అనేక సంవత్సరాలకి పార్టీలో కొనసాగి ఇవాళ ఈ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చాం. ఇవాళ వాళ్ళందరూ మా పార్టీకి ఎందుకు వస్తున్నారంటే ఇవాళ నా పైన పోటీస్తున్న బీజేపీ అభ్యర్థున్నారు మా పార్టీకి ఎందుకు రావడం జరిగింది. మా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఏంటికి తిరిగినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో నేను ఓడిపోయినా కాబట్టి ఆ సింపతి ఒకటి ఏదైతే ఉందో ప్రజలు కూడా ఒకసారి మైంద గెలిపిద్దాం ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన దాన్ని క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళు మా పార్టీకి రావడం జరిగింది. ఓకే మా పార్టీకి ఎవరైనా వచ్చే సాధించుడే కొత్త వాళ్ళు రావాల్సిందే. మేముంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి వాళ్ళు 5 సంవత్సరాలు పార్టీలో ఉంటారు టెస్ట్ చేయాలి. ఇవాళ మమ్మల్ని ఊకోమని చెప్పేసి మమ్మల్ని పోటీ చేయకని చెప్పేసి మాకు బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళేమో తిరిగి వాళ్ళని గెలిపించుకోమని చెప్పేసి మాకు నామినేట్ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం గురి చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మీరు మాకు ఇచ్చే నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి, కొత్త వాళ్ళకు నాకు అభ్యంతరం లేదు. ఆయన ఎప్పుడు వచ్చిండు? ఎవరు